హాయ్ ఎవ్రీవన్. సో మనం ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ కోసం సపరేట్గా మనం ప్రతి టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో వాటిని టాపిక్ వైజ్గా, అంటే మనకి లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లోని మనకి ఎస్ఎస్సి సీజీఎల్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటిని ఒక్కొక్క టాపిక్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఈ సిరీస్ని మ్యాక్సిమం మీరు కానీ కంటిన్యూగా ఫాలో అయితే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి సీజీఎల్ 2025ని మీరు బాగా రాయగలుగుతారు. ఎలాగంటే చాలామందికి మనకి క్వశ్చన్స్ రాసేటప్పుడు ఏం చేస్తారు, ఒక ప్యాటర్న్లో, అంటే చిన్నప్పటి నుంచి అలా నేర్చుకున్నారో అలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అది కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మనం చాలా ప్రాపర్గా ఆన్సర్ చేయడం అనేది నేర్చుకోవాలి. సో ఏంటి ఈజీ వే మాట అంటే ఏంటి, ప్రతిదానికి షార్ట్ కట్స్ అనేది అది కాకుండా మనకి ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్, కాలిక్యులేషను, క్వశ్చన్ అండర్స్టాండింగ్ ప్రతిదీ బాగుండాలి. అయితే సో వాటికి సంబంధించి ఫస్ట్ మనం ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాం. మ్యాక్సిమం ఏంటంటే ప్రతి టాపిక్ నుంచి అప్రాక్సిమేట్లీ 30 to 50 క్వశ్చన్స్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. అంటే టాపిక్ అనేది నేను ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో టాపిక్ మీద మీరైతే ఒక గ్రిప్ తీసుకొని రావాలి. నేను చెప్తుంది ఏంటంటే ప్రతిదీ, అంటే ప్రీవియస్గా ఏ క్వశ్చన్స్ అడిగారో పర్టికులర్గా 2024లో అడిగిన క్వశ్చన్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. పాసిబిలిటీ ఉంటే అలా బ్యాక్ ఇయర్స్కి వెళ్తాను అనమాట. అంటే మోస్ట్లీ 2024 అంటే నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి కదండి. సో అన్ని షిఫ్ట్లోని ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారో అవన్నీ నేను 1 by 1 మాట ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో మోస్ట్లీ మీరు ఈ సిరీస్ని కానీ ఫాలో అవ్వగలిగితే మీకు 2025 సీజీఎల్కి చాలా అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాటికి సంబంధించి 1 by 1 మనం చేసుకుంటూ వెళ్దామండి. సో ఫస్ట్ ఏంటంటే మనం డిస్కస్ చేసే టాపిక్ ఏదైతే ఉందో అది మెనిజరేషన్. ఎందుకంటే మెనిజరేషన్ అండ్ ప్లేన్ జామెట్రీ మీద మనకు అడిగిన 25 క్వశ్చన్స్లో అప్రాక్సిమేట్లీ 8 to 10 క్వశ్చన్స్ అడగడానికి కూడా ఒకసారి ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఒక షిఫ్ట్లో అలాగా వచ్చాయి మాట క్వశ్చన్స్. సో అందుకని ఈ మెనిజరేషన్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే చాలా మందికి ఇది చాలా కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతారు అన్నమాట టాపిక్ చూడగానే. సో దీన్ని మనం ప్రాపర్గా నేర్చుకున్నాం అనుకోండి, మనకి మంచి అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. సో మెనిజరేషన్కి వచ్చేటప్పటికి మనకి 2024 లాంటి డిఫరెంట్ షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే నేను ఒకేసారి అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో స్టెప్ బై స్టెప్ మాట, అంటే మరి వీడియో లెంత్ ఎక్కువైపోయినా మీకు కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ముందు ఇనీషియల్గా నెమ్మదిగా తక్కువ క్వశ్చన్స్తో గ్రాడ్యువల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని పెంచుకుంటూ వెళ్దాం. సో ఇది లాస్ట్ 2024లో అడిగిన క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ పర్టికులర్గా కోన్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఏంటి, కోన్ యొక్క రేడియస్కి రేషియో ఇచ్చారు. చూడండి, ద రేడియస్ ఆఫ్ ది 2 కోన్స్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:5. అంటే కోన్ అనేటప్పటికి మనకి బేసిక్గా ఆ కోన్ యొక్క డయాగ్రామ్ ఏదైతే ఉందో అది గుర్తు రావాలండి. అసలు కోన్ ఎలా ఉంటుంది, మరి కోన్ కూడా ఎలా ఉంటుందో తెలియకుండా మనం ప్రిపేర్ అవుతుంటే కష్టం కదా. సో కోన్ అంటే ఎలా ఉంటుంది, సో ఇది మనకి కోన్. సింపుల్గా చెప్పాలంటే ఐస్ క్రీమ్ షేప్ అంట. ఐస్ క్రీమ్ మనం తింటూ ఉంటాం కదా, కోన్ ఐస్ క్రీమ్ అని. సో ఆ షేప్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ మనం దీన్ని కిందని బేస్ ఉంది కదా, ఆ బేస్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది. ఆ సర్కిల్కి సెంటర్ ఉంటుంది కదండి. ఈ సెంటర్ని ఈ వెర్టిక్స్ని మీరు జాయిన్ చేస్తూ వచ్చేదాన్ని ఏమని చెప్తారంటే హైట్ ఆఫ్ ది కోన్ అంటారు. సో కోన్ యొక్క హైట్ మాట. అలాగే మనం ఇది సర్కిల్ యొక్క రేడియస్ అండి, ఆర్. సో అంటే హైట్ ఉంది, కోన్ యొక్క రేడియస్. అంటే మేజర్ టర్మ్స్ అయితే కోన్కి హైట్, రేడియస్. అలాగే ఎల్ స్లాంట్ హైట్. అయితే స్లాంట్ హైట్ అనేది మనం సర్ఫేస్ ఏరియాకు వాడతాం. పర్టికులర్గా ఇక్కడ మనకి మాట్లాడుతుంది అయితే వాల్యూమ్స్ గురించి కాబట్టి, సో ఈ వాల్యూమ్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. చూడండి, ఇక్కడ మీరు ఇలా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేసింది మాట. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేసింది కాబట్టి మనకి పైథాగరస్ థీరం ప్రకారం L² = H² + R². L² = H² + R² అని ఒక రిలేషన్ సాటిస్ఫై చేస్తుంది. సర్ఫేస్ ఏరియా అంటే చుట్టూ ఉన్న ఏరియా అండి, దాన్ని మనం సర్ఫేస్ ఏరియా చెప్తాం, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. సో మనం లాటరల్ సర్ఫేస్ ఏరియాకి వచ్చామనుకోండి, దానికి ఫార్ములా ఏంటంటే πRL అనేది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అన్నమాట. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నారనుకోండి, మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేయాలి, ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఈ బేస్ ఏరియాని మీరు యాడ్ చేసినట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. కానీ ఇక్కడ మనకి పర్టికులర్గా కావాల్సింది వాల్యూమ్. సో జనరల్గా మనకి కోన్ అనగానే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో వాల్యూమ్ ఏంటి, 1/3 πr²h. ఇది కోన్ యొక్క వాల్యూమ్కి మేజర్ ఫార్ములా. సో మనం యూజ్ చేసేది ఈ పర్టికులర్ ఫార్ములాని మనం ఇప్పుడు వాడతాం. సో వాల్యూమ్ అంటే వాల్యూమ్కి సంబంధించింది కాబట్టి ఎప్పుడైనా కూడా అంటే ఒక పర్టికులర్ క్వశ్చన్ వచ్చింది అంటే మీరు ఆలోచించవలసింది ఆ క్వశ్చన్ రిలేటెడ్గా ఉన్న మొత్తం కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మీకు చాలా మంచి అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారు, మనకి రేడియసెస్కి రేషియో ఇచ్చారండి. 2 కోన్లు ఉన్నాయంట, 2 కోన్లకి రేడియసెస్ రేషియో 2:5 అని ఉంది. అలాగే నెక్స్ట్ వాల్యూమ్స్కి రేషియో ఇచ్చారు, అంటే డైరెక్ట్గా వాల్యూమ్ యొక్క రేషియో ఇచ్చారు.
హైట్స్ రేషియో అడుగుతున్నాడు. ఇప్పుడు 2 కోన్స్ అన్నాడు కాబట్టి చూడండి, ఫస్ట్ కోన్కి వచ్చాం అనుకోండి, ఫస్ట్ కోన్ యొక్క వాల్యూమ్ అంటే 1/3 పై r1 స్క్వేర్ h1, ఎందుకంటే ఇది ఒక కోన్ కాబట్టి. అలాగే రెండో కోన్కి వచ్చేటప్పటికి దాన్ని v2 అన్నాం, ఇది కూడా 1/3 పై r2 స్క్వేర్ h2. ఈ రెండింటికి రేషియో ఇచ్చారు, వాల్యూమ్స్కి రేషియో ఇచ్చారు. సో వాల్యూమ్స్కి రేషియో అంటే v1/v2 అంటే, సో వాల్యూమ్స్ యొక్క రేషియో ఎంత ఉంది, 3/5 ఉంది. ఇది వాల్యూమ్స్ యొక్క రేషియో ఈక్వల్ టు, మరి ఫస్ట్ దాని వాల్యూమ్ అంటే పైన 1/3 రాయాలి పై r1 స్క్వేర్, మరి రేడియస్ కూడా రేషియో ఉంది కదా, r1/r2 అంటే ఎంత, 2/5 అది. సో ఫైనల్ గా చూద్దాం. సో r1 స్క్వేర్ ఇక్కడ h1, మన హైట్స్ యొక్క రేషియో అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో హైట్స్ రేషియో కావాలి. సో ఇప్పుడు ఈ 1/3 పై ఏదైతే ఉందో ఇది ఎలిమినేట్ అయిపోతుంది రెండు చోట్ల కూడా. సో ఇప్పుడు మనకి కావాల్సింది హైట్స్ రేషియో, అంటే ఈ r1/r2 స్క్వేర్ ఏదైతే ఉందో దీన్ని ఆపోజిట్ సైడ్ పంపించేయండి. అంటే ఏమవుతుంది, h1/h2 వస్తుంది. ఇప్పుడు h1/h2 వచ్చింది అనుకోండి, దీన్ని ఆపోజిట్ వైపు తీసుకువెళ్తే 3/5. సో r1/r2 అంటే ఎంత అంటే 2/5 కదా. మరి మనకి దీన్ని కంప్లీట్ గా మనం ఇటువైపు పంపిస్తున్నాం కాబట్టి ఆ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా రివర్స్ అయిపోతుంది. సో మనం ఆ ఫ్రాక్షన్ ని రివర్స్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, 5/2 అవుతుంది హోల్ స్క్వేర్, ఎందుకంటే ఇటు వచ్చిందంటే r2/r1 అయిపోతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 3/5 ఇంటూ 25/4. సో 5/5 అంటే ఏమైంది, 15/4. సో మనకు ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అన్నమాట. సో 15:4 అనేది ఎప్పుడైతే మనకి 2 కోన్స్ యొక్క రేడియేషన్ రేషియో, వాల్యూమ్స్ రేషియో ఇచ్చారో హైట్స్ రేషియో కనుక్కోవాలంటే 15:4. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా రెగ్యులర్ గా మనకి అడుగుతూ ఉంటారన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం సింప్లిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దామండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాం అనుకోండి. సో ఏం చెప్తున్నాడు వాడు, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 8 సెంటీమీటర్ అండ్ హైట్ ఈజ్ 14 సెంటీమీటర్. చాలా బేసిక్ క్వశ్చన్ అంటే చాలా ఈజీ క్వశ్చన్ మాట. అంటే మరి అంత ఈజీగా అంటే మనకి 25 క్వశ్చన్స్ ఉన్నాయంటే 25 కాంప్లికేటెడ్గా అయితే అడగరు. సో ఖచ్చితంగా 20 క్వశ్చన్లు డెడ్ ఈజీగా ఉంటాయి, ఒక 5 క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి అన్నమాట, అంతే. అందుకని సీజీఎల్ కట్ ఆఫ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. 150+ వస్తే కానీ మనకి ప్రిలిమ్స్ క్లియర్ అవ్వట్లేదు. సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసేలాగా ఉండాలి. ఇది చెప్పాలంటే బేసిక్ క్వశ్చన్ అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా తెలిస్తే చాలు క్వశ్చన్కి ఆన్సర్ చేసేయవచ్చు. సో సిలిండర్ అనగానే మనకి షేప్ ట్యూబ్ లైట్ అండి, ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది, లేదా డ్రమ్. సో ఇవన్నీ కూడా సిలిండర్ యొక్క షేపే. సో పైన ఒక సర్కిల్ ఉంటుంది, కింద ఒక సర్కిల్ ఉంటాయి, రెండు కూడా ప్యారలల్ సర్కిల్స్ అండి. దీన్ని మనం రేడియస్ అంటే రెండు కూడా ఈక్వల్ సర్కిల్స్ మాట. ఈ రెండు సెంటర్స్ ని జాయిన్ చేస్తే దీన్ని హైట్ ఆఫ్ ది సిలిండర్ అంటారు. అయితే సిలిండర్ యొక్క వాల్యూమ్ గురించి అడిగారు కాబట్టి పర్టికులర్ గా ఒకటే డిస్కస్ చేద్దామండి, ఎందుకంటే మనం మొత్తం వెళ్ళాం అనుకోండి లెంతీ అయిపోతుంది. సో వాల్యూమ్ యొక్క ఫార్ములా అండి, వాల్యూమ్ ఫార్ములా ఏంటి, πr²h. ఎప్పుడైనా కూడా మీరు వాల్యూమ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ గుర్తుపెట్టుకోండి. క్యూబాయిడ్ కానీ క్యూబ్ కానీ సిలిండర్ కానీ బేస్ ఏరియా ఇంటూ హైట్ అనేది వాల్యూమ్ ఫార్ములా. మరి బేస్ ఏరియా అంటే ఏంటి, బేస్ అనేది సర్కిల్ షేప్ లో ఉంది, మరి సర్కిల్ ఏరియా ఏంటి, πr², హైట్ అంటే h. సో బేస్ ఏరియా ఇంటూ హైట్ అనే ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే సిలిండర్ కి వాల్యూమ్ రాయగలరు, క్యూబాయిడ్ కి వాల్యూమ్ రాయగలరు, క్యూబ్ కూడా వాల్యూమ్ రాయగలరు. సో ఇక్కడ మనకి సిలిండర్ యొక్క వాల్యూమ్ అంటే πr² ఇంటూ h, ఇది బేస్ ఏరియా ఇంటూ హైట్. అయితే ఇక్కడ మనకి πr² అన్నట్టు రేడియస్ కావాలి, రేడియస్ ఎంత ఇచ్చారండి 8 సెంటీమీటర్స్. అలాగే నెక్స్ట్ ఏం కావాలంటే హైట్ కావాలి, హైట్ 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఆ రెండు యూజ్ చేస్తే మనకు వాల్యూమ్ వచ్చేస్తుంది. సో వాల్యూమ్ కావాలంటే π అంటే 22/7, అలాగే r² అన్నారు కదండి, 2 rలు కదా, సో 8 ఇంటూ 8. అలాగే హైట్ కావాలి, హైట్ అంటే 14. సో ఇది సింపుల్ గా మనకి 7 తో అయితే డివైడ్ చేసేయచ్చు. సో 7 2 14. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఈ 2 ఇంటూ 22 నేను మొదట 44 తీసుకుంటున్నాను. చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి మల్టిప్లికేషన్. అందరూ చాలా కాలిక్యులేషన్ అవాయిడ్ చేస్తారు, సరిగ్గా పట్టించుకోరు, కానీ అది చాలా ఇంపార్టెంట్. సో 44, 8 ఇంటూ 8 అంటే 64. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. నాకు ఇక్కడ ఎలా రిపీటింగ్ డిజిట్స్ ఉన్నప్పుడు నేను ఎలా మల్టిప్లై చేస్తానంటే ఫస్ట్ 4 ఇంటూ 4 అండి. చూడండి ఈ 4 ఇది నేను 4 కింద కన్సిడర్ చేస్తాను అన్నమాట 44ని. సో 4 ఇంటూ 4 అంటే 16, 6 రాసాను, 1 క్యారీ అండి. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే 10 వస్తుంది. 10 ఇంటూ 4 40 ప్లస్ 1 41, 1 రాసాను, 4 క్యారీ. ఇప్పుడు తర్వాత ఫైనల్ కి 6 తీసుకోవాలండి, 6 4 24. ఈ 24కి ఈ 4 కలపండి అంటే 28. చూడండి 2116. మీరు చేసే కాలిక్యులేషన్ కూడా మీకు టైం సేవ్ చేస్తుంది. సో 2816 అనేది దీని ఆన్సర్. ఇది చెప్పాలంటే డెడ్ ఈజీగా వచ్చింది, డైరెక్ట్ ఫార్ములా మెజర్ అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఇచ్చి వాల్యూమ్ అడిగారండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ పోతామండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫ్రమ్ ఏ సర్కిల్ with radius 15.75 centimeter
ఏ సెక్టార్ విత్ ఆర్క్ లెంత్ ఆఫ్ 11 సెంటీమీటర్స్ ఈజ్ కట్ ఆఫ్. బట్ ఏం చెప్తున్నాడంటే ఒక సర్కిల్ ఉందంటే దాని రేడియస్ ఇచ్చారంట 15.75 సెంటీమీటర్స్ రేడియస్ ఇచ్చారు, అలాగే ఆర్క్ లెంత్ ఇచ్చారంట. ఆర్క్ లెంత్ 11 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సెక్టార్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. జనరల్గా సెక్టార్ అంటే సర్కిల్లో ఒక పార్ట్ అండి, అది ఒక పార్ట్ ఎంత పార్ట్ అనేది మీరు యాంగిల్ మీద బేస్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా. దీన్ని సెక్టార్ అంటారు అన్నమాట. ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని సెక్టార్ అని చెప్తారు. సెక్టార్ అంటే వన్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ అంతే, అది యాంగిల్ బట్టే ఉంటుంది. ఇప్పుడు అదే సర్కిల్లో హాఫ్ పార్ట్ అన్నారు అనుకోండి, దాన్ని సెమీ సర్కిల్ అంటారు. అందుకే అక్కడ 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. సో హాఫ్ పార్ట్ అయితే సెమీ సర్కిల్, ఇది వన్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ అండి. ఇది రేడియస్, ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. చూడండి ఈ పాయింట్ ఉంది కదా, ఇది ఏ ఇది బి అనుకుంటే ఏబి ఏదైతే ఉందో దాన్ని ఆర్క్ లెంత్ అంటారు. సో ఆర్క్ లెంత్ అంటే ఎల్. సో అలాగే సెక్టార్ ఇక్కడ ఎంత పార్ట్ అనేది యాంగిల్ చెప్తుంది, సర్కిల్ యొక్క రేడియస్. జనరల్ గా మనకి ఆర్క్ లెంత్ కి ఫార్ములా కావాలి. సో ఆర్క్ లెంత్ కి ఫార్ములా ఏంటంటే ఎంత లెంత్ అనేది ఏంటి, ఈ సర్కంఫరెన్స్ అంటారు ఏంటి, చుట్టూ ఉన్నదాన్ని పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటారు, లేదా సర్కంఫరెన్స్ అంటారు. ఇందులో మనకి ఇది ఒక పార్ట్ అన్నమాట. మరి సర్కంఫరెన్స్ అంటే ఏంటి, 2πr. 2πr లో ఎంత పార్ట్ మనం తీసుకున్నామో అది ఆర్క్ లెంత్. ఎంత పార్ట్ అంటే ఏంటి, θ/360. సో θ/360 ఇంటూ 2πr, దీన్ని లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటారు. అంటే ఈ పర్టికులర్ గా ఆర్క్ లెంత్ వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, సెక్టార్ యొక్క ఏరియా కావాలి. మరి ఏరియా కావాలనుకోండి, ఇదేంటి మొత్తం ఏరియాలో ఒక పార్ట్. సో మొత్తం ఏరియా ఫార్ములా ఏంటి, πr². ఎంత పార్ట్ అంటే ఎలా తెలుస్తుంది, θ/360 ఇంటూ πr². సో ఎంత పార్ట్ అనేది ఎలా చెప్తామంటే ఈ పార్ట్ ఈ యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడా. సో మనకి కాలిక్యులేట్ చేయమని ఏరియా కాలిక్యులేట్ చేయమన్నారు. సో మనకి ఏం కాలిక్యులేట్ చేయాలంటే ఏరియా కావాలి. వాడు ఏమి ఇచ్చాడు, ఆర్క్ లెంత్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. సో చాలా జాగ్రత్తగా చేయాలండి. ఈ క్వశ్చన్ చూడడానికి ఈజీ క్వశ్చనే, కానీ ఎక్కువ టైం టేకన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. అంటే స్టార్ట్ చేస్తారు, కాలిక్యులేషన్ కాంప్లికేటెడ్ అయిపోద్ది, స్కిప్ చేసేస్తారు, అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. సో దీన్ని ఇలాంటి కాలిక్యులేషన్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. వాడు ఏం అడిగాడు దాని దగ్గరికే ఆలోచించాలి. ఇక్కడ ఏం అడిగాడు, ఏరియా అడిగాడు. ఏరియాలోని ఆర్క్ లెంత్ లోని మీకు కామన్ గా కొన్ని టర్మ్లు కనిపిస్తాయి. ఏంటి కనిపిస్తున్నాయి చూడండి, θ/360 ఒకటి, π ఒకటి. చూడండి ఏరియాలోని ఈ θ/360 π ఉంది, అలాగే ఆర్క్ లెంత్ లోని θ/360 π ఉంది. సో మనం ఆ కామన్ టర్మ్ ను వాడుకోవాలి, అంతేగాని ప్రతి దాన్ని కాలిక్యులేట్ చేసేయాలని అనుకోకూడదు. సో ఇక్కడ ఆర్క్ లెంత్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి చూడండి 11 θ/360 కామన్ టర్మ్ దాన్ని అలా వదిలేస్తున్నానంటే 2πr కదా, 2 అలాగే ఉంది, π అలాగే ఉంది, r అంటే 15.75. చూడండి ఈ నెంబర్ కూడా, ఈ నెంబర్ చూస్తే చాలా మంది ఆగిపోతారు అన్నమాట 15.75 అని. సో ఈ నెంబర్ని మల్టిప్లైలు ఏవి చేయకండి. సో మనం చేయవలసింది ఏంటి, ఇప్పుడు ఈ θ/360 π ఉంది కదా, దాని వాల్యూ నేను కాలిక్యులేట్ చేస్తున్నాను. సో θ/360 ఇంటూ π అంటే ఈ మిగతా ఏవైతే ఉన్నాయి 2 ఇంటూ ఉంది కదా, మీకు మల్టిప్లికేషన్ వచ్చి చేసేకండి. 2 ఇంటూ 15.75 అటు పట్టుకెళ్ళిపోండి. సో 11/2 ఇంటూ 15.75. సో ఈ θ/360 ఇంటూ π అనే వాల్యూ ఇది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ డైరెక్ట్ గా యూజ్ చేసేద్దామండి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఫైనల్ గానే కాలిక్యులేషన్ చేయాలి. సో ఏరియా దగ్గర వాడేద్దాం. సో θ/360 ఇంటూ π ఉంది కదా, 11/2 ఇంటూ 15.75 ఇంటూ రేడియస్ అంటే మళ్ళీ అదే కదా 15.75 ఇంటూ 15.75. అంతేగాని ఎక్కడ ముందు కాలిక్యులేషన్ చేయకూడదు. ఇప్పుడు మనం ఫైనల్ గా దీన్ని సింప్లిఫై చేస్తే రిజల్ట్కి వెళ్ళిపోతాం. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు చూడండి, 15.75 డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది ఒకటి. అంటే మనకి ఫైనల్ గా మిగిలింది 2. 11 తో మల్టిప్లికేషన్ అన్నింటికంటే ఈజీ మాట. సో 11 తో ఎలా మల్టిప్లై చేయొచ్చు, ముందు 5 రాయండి. తర్వాత నెక్స్ట్ అండి 5 7 కలపాలి 12. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకోవాలండి, తప్పదు. సో 12 1 ఉంది, 1 క్యారీ. నెక్స్ట్ అండి ఈ 2 కలపండి, 5 7 కలిపితే 12, ఆ 1 కలిపాం అనుకోండి 13, మళ్ళీ 1 ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ ఈ 2 కలిపితే 6, ఆ 1 కలిపితే 7. సో 7 రాయాలి. లాస్ట్ లో ఏంటంటే ఈ 1 ఉంటుంది. సో 17325 అంటే ఈ 11 తో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన వాల్యూ 17325 వచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి అది పెట్టాం, బై డివైడెడ్ బై 2 అంటే ఈ 2 ని ఇప్పుడు వాడదాం అండి. సో 11 తో మల్టిప్లికేషన్ మాట. సో 11 తో మల్టిప్లికేషన్ ఎలా చేయాలో ఈజీ ట్రిక్ ఏదైతే ఉందో అది నేర్చుకోవాలి ఖచ్చితంగా. మీకు ఎవరికైనా తెలియకపోతే కామెంట్ లో పెట్టండి, దానికి సంబంధించిన కాలిక్యులేషన్స్ కూడా చెప్తాను. సో ఇక్కడ మీకు ఈ 2 8 16. సో ఇక్కడ మనకి ఏముందండి 2 8 16, ఇక్కడ మళ్ళీ మనకి 1 ఉండిపోద్ది 13 కదా, 2 6 12. తర్వాత మళ్ళీ 2 6 12 అండి. సో 2 2 2 5 అంటే మనకి ఏమొచ్చిందండి 86.625. చోట ఆప్షన్ బి వచ్చేసింది. అంతేగాని మీరు ప్రతి చోట కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే హెవీ కాలిక్యులేషన్ అయిపోతుంది. సో ఈ సమ్ కూడా నాకు తెలిసి ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి చాలా మంది విడిచిపెట్టేసి ఉంటారు అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ని మనం చాలా జాగ్రత్తగా, అంటే కాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనం ఆలోచిస్తూ సాల్వ్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చదువు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి
రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడంటే, మరి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? రెండు సైడ్లు ఈక్వల్ గా ఉంటే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. ఖచ్చితంగా రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఈ రెండు సైడ్లు ఈక్వల్ గా ఉంటాయండి. అంతేగాని ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ పెద్దది కాబట్టి అది ఈక్వల్ అయ్యే పాసిబిలిటీ ఉండదు. సో దీన్నే రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది, ఈ రెండు సైడ్లు ఈక్వల్ గా ఉంటాయి. సో దీన్ని మనం రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఈ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కి ఏరియా ఇచ్చారు 50 square units. మరి ఏరియా అంటే ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా, ఇది బేస్ ఇది హైట్. హైట్ అంటే ఇప్పుడు కూడా ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాట. సో ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ అంటే x, హైట్ అంటే x అండి. సో ఈ వాల్యూ ఇచ్చేసాడు 50 ఈక్వల్ టు 1/2 ఇంటూ x స్క్వేర్. మరి x స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 100. మరి x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10. రూల్ గా మనం x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 10 రాయాలి, కానీ లెంత్ కి ఎప్పుడు కూడా పాజిటివ్ ఏ వాడాలండి. సో 10 వాడతారు, అంటే ఇది 10 ఇది 10. ఇప్పుడు మనకి హైపోటెన్యూస్ కావాలి. సో మరి హైపోటెన్యూస్ అంటే ఇదే కదా మనకి క్యాలిక్యులేట్ చేయవలసింది. చూడండి ఏబిసి అనుకుంటే ఏసీ స్క్వేర్ కావాలి, మనకి ఏసీ లెంత్ కావాలి. ఏబి 10 బీసీ 10 అండి. 10 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. మరి ఏసీ క్యాలిక్యులేట్ చేయాలంటే √2 ఇంటూ 10 స్క్వేర్ అండి. మరి 10 స్క్వేర్ రూట్ 10 కదా, 10 బయటకు వచ్చేస్తుంది, √2 అలా ఉంటుందండి. సో మనకి ఏసీ అంటే హైపోటెన్యూస్ యొక్క మెజర్ ఏమొచ్చిందండి? 10√2. సో మనకి ఆప్షన్ సి ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ మాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో మేమైతే ఎస్ఎస్సి సిజిఎల్ కోసం సపరేట్గా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు మార్నింగ్ టు ఈవినింగ్ అసలు ఎలా సాల్వ్ చేయాలి ఏంటి ఇదంతా కూడా చాలా ప్రాపర్గా ట్రైన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో మీకు ఏమైనా చాలా సీరియస్గా ఉండి ఏదో ఆఫ్తో అయితే మాత్రం రావద్దు. మీకు నిజంగా సీరియస్గా ఉండి నాకు ఖచ్చితంగా ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ చేయండి. మీకు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చెప్తారు. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి లెంత్ బ్రెడ్త్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇచ్చారండి. లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చారు, హైట్ ఇచ్చారండి. క్యూబాయిడ్ అంటే మనకి రూమ్ షేప్ మాట. రూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా క్యూబాయిడ్ అంటే ఇలా ఉంటుందండి, రూమ్ లాగే ఉంటుంది. సో ఇందులో లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుందండి. సో లెంత్ బ్రెడ్త్ హైట్ మూడు ఉంటాయి. సో మూడు మెజర్లు ఇచ్చేసాడు. సో ఏమడిగాడు? వాల్యూమ్. రెడ్ ఈజీకి వచ్చింది. ఇది చేయకపోతే మేము సీజీఎల్ ప్రిపేర్ అవ్వకూడదండి. అలాంటి క్వశ్చన్ మాట ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అసలు విడిచిపెట్టామంటే ఇంకా మనం ఏం ప్రిపేర్ అవ్వలేనంటే. సో క్యూబాయిడ్ యొక్క ఏమడిగాడు? వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ కింద ఒకటి చెప్పానండి, బేస్ ఏరియా ఇంటూ హైట్ అన్నాను. బేస్ చూడండి రెక్టాంగిల్ షేప్ లో ఉంది, ఎల్ బి ఉన్నాయి. మరి బేస్ ఏరియా అంటే ఏంటి? ఎల్ ఇంటూ బి ఇంటూ హైట్ హెచ్. ఇది వాల్యూమ్ అండి. సో క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా అంటే ఎల్బిహెచ్. సో మనకి 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట క్యూబాయిడ్ ఫార్ములాని. సో క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. మరి లెంత్ ఎంత? 8, బ్రెడ్త్ ఎంత? 4, 6. ఈ మూడింటిని మల్టిప్లై చేసినాడు. సో మూడింటిని మనం మల్టిప్లై చేసాం అనుకోండి, 8 4 32 ఇంటూ 6 అంటే ఎంత అవుతుందండి? 6 2 12. సో 6 3 18 92. అంటే ఆన్సర్ ఏంటండి? 192. చూడండి ఎంత డెడ్ ఈజీగా వచ్చినట్టు కదా, లాస్ట్ ఇయర్కి వచ్చినట్టు. 2024 పేపర్, డైరెక్ట్ పేపర్ ఇది. సో నెక్స్ట్, what is the perimeter of the sector of a circle with radius of 10 centimeters and angle 30 degrees అండి. వాడు ఏమడుగుతున్నాడంటే ఒక సెక్టార్ యొక్క పెరిమీటర్ అడుగుతున్నారు. ఇందాక మనం సెక్టార్ గురించి డిస్కస్ చేసాం. చూడండి ఈ పేపర్లో ఎక్కువగా మనకి సర్కిల్ సెక్టార్ బాగా కనిపిస్తుంది. సో సెక్టార్ గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. సెక్టార్ అంటే ఇక్కడ యాంగిల్ ఉంటుందా, యాంగిల్ 30 degrees అని ఇచ్చాడండి. అలాగే 2 రేడియస్లు ఉంటాయి, ఇది ఆర్క్ లెంత్. మరి సెక్టార్ పెరిమీటర్ అంటే ఏం చెప్పాం? పెరిమీటర్ అంటే బోర్డర్లన్నీ కలిపేయాలండి. ఇంకా ఈ రేడియస్, ఈ రేడియస్, ఈ ఆర్క్ లెంత్, ఈ మూడింటిని కలిపితే దాన్నే పెరిమీటర్ అంటారు. అంటే L+2R. ఇది పెరిమీటర్ అండి. సో సెక్టార్ యొక్క పెరిమీటర్ అంటే L+2R. అంటే ఆర్క్ లెంత్ కావాలి 2 ఇంటూ ఆర్. 2 ఇంటూ ఆర్ అంటే 2 10s అండి, 20. అది డైరెక్ట్గా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆర్క్ లెంత్ కావాలి. ఆర్క్ లెంత్ తెలిస్తేనే మనం సెక్టార్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయగలం. మరి ఆర్క్ లెంత్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? θ/360 ఇంటూ 2πr. ఎందుకంటే ఈ మొత్తం పెరిమీటర్ ఇది ఏదైతే ఉందో ఆ పెరిమీటర్లో ఎంత పాటో మనం చెప్పాలి. సో మరి యాంగిల్ ఆల్రెడీ తెలుసు కదండి, 30/360. మరి 30/360 అంటే సో మనం ఏం చేస్తాం? 1/12 ఇంటూ 2 ఇంటూ మరి పై అంటే ఎంత అంటే ఇక్కడ పర్టికులర్గా 3.14 తీసుకోమన్నారు. సో అదే తీసుకోవాలండి. నార్మల్గా 22/7 అంటాం. ఎప్పుడైనా డెసిమల్స్లో తీసుకోమంటే 3.14 వాళ్ళు క్లియర్గా ఇస్తారండి. ఇంకా నేను కొన్నింటిని అవాయిడ్ చేస్తాను, బట్ వాళ్ళు క్లియర్గా ఇస్తారు 3.14. అలాగే రేడియస్ 10. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలండి. సో 2 6. సో ఇప్పుడు ఇది మనం 10తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఏముంది? 31.4/6. దీన్ని 6తో డివైడ్ చేయండి. 6 5 30. తర్వాత నెక్స్ట్ అండి పాయింట్ పెట్టండి. 14 ఉంది, 6 2 అంటే 5.2 కదా అప్రాక్సిమేట్లీ వచ్చింది మనకి. ఆల్రెడీ మనకి పెరిమీటర్ అంటే L+2R కదా. 2R అంటే ఎంత అండి? 20. ఈ 5.2 మరి ఆర్క్ లెంత్ కూడా కలపాలి కదా. పెరిమీటర్ 2R అంటే 20 అండి. ఆర్క్ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం 5.2.
అంటే ఎంత వచ్చింది మనకి 25.2. అంటే మనకు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి మాట. అంటే సెక్టార్ యొక్క పెరిమీటర్ అడిగారు కాబట్టి పెరిమీటర్ అంటే బోర్డర్లన్నీ కలిపేయడం. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ దానికి ఏమడుగుతున్నాడు వాడు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెక్టార్ whose perimeter is 64/3 centimeters and central angle is 60 degrees. ఇక్కడ ఏరియా అడుగుతాడు. చూడండి సెక్టార్ మీద 3 క్వశ్చన్లు 2024 లోనే ఓన్లీ సెక్టార్ ఏరియా ఆఫ్ ది సెక్టార్ మీద, పెరిమీటర్ ఆఫ్ ది సెక్టార్ మీద. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, సెక్టార్ ఏరియా అడుగుతున్నాడు అండి. మరి ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి అంటే θ/360 × πr². ఇది ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి వాడే ఫార్ములా. అయితే θ ఉందండి. θ ఎంత ఇచ్చాడు, 60 degrees అని ఇచ్చాడు. సో ఇంకేమి ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంటి, L+2R వాల్యూ ఇస్తాడు వాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, సెక్టార్ పెరిమీటర్ అంటే 2 రేడియస్లో ఆర్క్ లెంత్ కలిపితే దాన్నే మనం పెరిమీటర్ అంటారు. పెరిమీటర్ ఇస్తాడండి. పెరిమీటర్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటున్నాడు. మరి పెరిమీటర్ ఇచ్చేసాడు అంటే పెరిమీటర్ ఎంత ఇచ్చాడు, 64/3. సో ఈ పెరిమీటర్ ఇచ్చి మనకి ఇది కనుక్కోమంటున్నాడు. ఆర్క్ లెంత్ అంటే ఏంటి, θ/360 × 2πr + 2r అండి. చూడండి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఇది కూడా ఈ మెయిన్ ఏంటంటే ఇక్కడ కాలిక్యులేషన్ తోటే ప్రాబ్లం వస్తుందండి ఎవరికైనా. ఇక్కడ కూడా కాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయలేదా మనం ఆన్సర్ చేయలేం. సో మనకి కావాల్సింది ఏరియా. సో ఏరియా కావాలంటే θ ఆల్రెడీ తెలుసు. సో θ తెలుసు కాబట్టి 60/360 అంటే 1/6 వాడేసుకోవచ్చు. తర్వాత అక్కడ πr² ఉంది అంటే ఖచ్చితంగా మనకి రేడియస్ కావాలి. సో ఎప్పుడైతే మనం రేడియస్ తెలిసిందో, పై అలాగా తెలుసండి 22/7 రేడియస్ తెలిస్తే అయిపోతుంది. రేడియస్ మనం ఈ డేటా నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ డేటా నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో 64/3 θ/360 అంటే θ 60 కదండి. 60/360 అంటే ఎంత, 1/6. సో 1/6 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి ఈ 2r ఉంది చూసారా, నేను దీన్ని కామన్ తీసేస్తున్నానండి. సో ఆ 2r ని సపరేట్ చేస్తాను. నాకు రేడియస్ తెలియదు, దాన్ని సపరేట్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే ఇక్కడ 60/360 అన్నానో 1/6 రాశాను, 2r తీసాను. ఇక్కడ పై ఉంది, పై అంటే ఎంత 22/7 ప్లస్ అక్కడ 2r తీసాను కాబట్టి 1 ఒకటే ఉందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 1s 2 32s అండి. ఈ పై రెండు క్యాన్సిల్ చేయొచ్చు అండి. ఇక్కడ చూడండి 2 3s 2 11s అంటే ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 32/3. సో 11/21 + 1 అండి ఇంటూ r. చూడండి 11/21 అంటే 11 21. ఇక్కడ LCM కట్టామనుకోండి మనకి ఏ వాల్యూ వస్తుంది అనుకుంటున్నారు, ఈ 21 11 కలిపితే 32/21 వస్తుందండి ఇంటూ r. ఇప్పుడు ఈ 32 ఎలిమినేట్ అయిపోతే 3 1 3 7 అంటే రేడియస్ వచ్చింది చూడండి. ఈ 7 అంటే వెళ్ళిపోద్దండి. r = 7. ఎప్పుడైతే రేడియస్ వచ్చిందో ఏరియా వచ్చినట్లే మనకి. సో ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేసేద్దాం. θ అంటే 60 కదా, 1/6 × π అంటే 22/7, r² అంటే 7 × 7 అండి. 7 7 ఎలిమినేట్ చేసేయండి. 2 3s 2 11s. సో 11 7s 77/3. ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడేది క్యాలిక్యులేషనే. సో దాన్ని మనం జాగ్రత్తగా చేయలేదా కష్టం అవుతుంది. ఓకే, సో మీరు కానీ పర్టికులర్గా ఖచ్చితంగా మీరు కానీ సీరియస్గా ఉంటే అట్లీస్ట్ అండి మీరు ఇన్స్టిట్యూట్కి రాగలిగితే ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎంక్వైరీ చేసుకొని జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు. లేదా మేమైతే సీజీఎల్కి స్పెషల్గా ఒక సిరీస్ని రన్ చేస్తూ ఉంటాం. ఈ సిరీస్ ఫాలో అయినా మీరు సీజీఎల్ని క్రాక్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.